పెన్షన్ పెంపు నిరుపేదల పాలిట ఓ వరమని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అల్లవరం మండల మాజీ అధ్యక్షుడు పశ్చిమాల శ్రీనివాసరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆయన మాట్లాడుతూ 3,000 రూపాయలకు పెన్షన్ పెంచి ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా సీఎం జగన్ నిలిచారని, వచ్చే ఎన్నికల్లో 175కి 174 స్థానాల్లో వైసీపీని గెలిపించి జగన్ను సీఎం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల సృష్టికర్త మాన్యశ్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలన ప్రజా జనరంజకంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేస్తూ ప్రజల మన్ననలు చూరగొన్నటువంటి మొట్టమొదటి నాయకుడిగా భారతదేశంలోనే ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మొదటి స్థానం ఇవ్వచ్చు. ఎంచేతంటే ఈరోజు తల్లిదండ్రులను పిల్లలు భారం అనుకుని రోడ్లపైన బస్ స్టాండ్ల దగ్గర అక్కడక్కడ విడిచిపెట్టేస్తున్న సందర్భాల్లో అలాంటి పరిస్థితుల్లో బాధపడుతున్నటువంటి వృద్ధులైన వారికి పెన్షన్ ఇచ్చి విడతలుగా ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా 3,000 రూపాయల పెన్షన్ చేసి వాళ్ళని మేము బ్రతకగలం, మాకు ఒక భరోసా ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎలాగైతే నెల నెల పెన్షన్ వస్తుందో రిటైర్డ్ అయిన తర్వాత అదే రీతిగా వీళ్ళు కూడా పెన్షన్ ఆధారంగా పెట్టుకుని బ్రతకడానికి వృద్ధులైనటువంటి వారు రోడ్డు పడకుండా బ్రతకడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ మహోత్తరమైనటువంటి కార్యక్రమం చాలా ప్రజలు ఇంకా దగ్గరగా ఆకర్షితులుగా చేసే పథకంగా దీన్ని మనం చెప్పుకోవచ్చండి. అలాంటి ముఖ్యమంత్రి ఇంకా కొన్నాళ్ళు దాదాపు 25 సంవత్సరాల వరకు ఇంకా అలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుందని పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గుండి నవరత్నాల పథకాలను తీసుకొచ్చి ఆయన అవన్నిటిని కూడా సాధారణ ప్రతి రాజకీయ పార్టీ ఏదైనప్పటికీ మేనిఫెస్టోలో ఒకటి ఉంటుంది, వాళ్ళు చేసే కార్యక్రమాలు ఒకటి ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు. మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో ఆ నవరత్నాలు అనే కార్యక్రమం మీద పూర్తిగా ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ ఈరోజు వరకు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రభుత్వాన్ని జనరంజకంగా నడిపించడంలో సిద్ధాస్తులు అయినారు. రాబోయే ఎలక్షన్లో కూడా ఆయన 175కి 175 స్థానాలు సంపాదించి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం.